నమస్తే మామ. సో, ఇప్పుడు టైం అయితే 8:35 అవుతుంది. సో, ఇప్పుడే తిన్నాను. సో, కాలేజ్‌కి టైం అయిపోతుంది. సో, వెళ్దాం తొందరగా. సో, యాహ్! నమస్తే మామ. సో, ఇప్పుడు టైం అయితే 9:20 అవుతుందనమాట. సో, ఇప్పుడే డిన్నర్ చేశాను. సో, ఏం లేదు, జస్ట్ కొంచెం రైస్ అండ్ అలాగే ఆకుకూర వేసుకొని తిన్నా అంతే, ఇంకేం తినలేదు. సో, సాయంత్రం నుంచి అసలు పిచ్చ మూడ్ ఆఫ్‌లో ఉన్నా. అంటే కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉంది. సో, బాగా రియలైజ్ అయిన తర్వాత నేను మీతో కొంచెం షేర్ చేసుకోవాలనుకున్నా. సో, అది షేర్ చేస్తా ఇప్పుడు. సో, ఏంటంటే పబ్లిక్ టాక్ అనమాట. సో, మన గురించి పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు? దాని గురించి మనం అసలు ఆలోచించాలా వద్దా? అనేది మెయిన్ క్వెషన్ అనమాట అందరికి. మెయిన్ క్వెషన్ ఏమి ఉండదసల. జస్ట్ ఆలోచించుకుంటూనే ఉంటారు. ఇంక పక్కనోళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారో, మనం ఇలా చేస్తే మనం పక్కనోళ్ళు మళ్ళీ ఎలా ఆలోచిస్తారు అని చెప్పేసి బాగా ఆలోచిస్తారనమాట. సో, అంత అవసరం ఏముందసల? సో, పక్కనోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లైక్ పబ్లిక్ ఎవరైతే మనల్ని చూస్తున్నారో మన రిలేటివ్స్ అంటే అందరని కాదు. ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో. సో, క్రిటిసైజ్ అంటే మనల్ని ఇన్సల్టింగ్ గానీ, ఇట్లా చేయాలనుకుంటారో. సో, ఇట్లా చేస్తూ ఉంటారో వీళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలసల? సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాజ్ మనం ఎలా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో, సపోర్ట్ చేసే వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. జస్ట్ ఎవరైతే మనల్ని ఇన్సల్ట్ చేయాలనుకుంటారో, బాధ పెట్టాలనుకుంటారో, మన గురించి ఇంకా వేరే వేరే పర్సన్స్‌కి రాంగ్‌గా చెప్పాలి అనేసి అనుకుంటారో, వీళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నా. సో, అది. సో, అసలు మనం ఆలోచించాల్సినంత అవసరం ఉందా వీళ్ళ గురించి? సో, ఉందా అంటే అసల మనకంత అవసరం గూడా లేదు. ఎందుకంటే, వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మనకేమన్నా యూజ్ ఉందా? మెయిన్ క్వెషన్. యూజ్ లేదు. అండ్ వాళ్ళు మన గురించి ఆలోచించి, వాళ్ళు వేరే వాళ్ళకి ఇట్లా రాంగ్‌గా కన్వే చేయడం, రాంగ్‌గా పోర్ట్రే చేయడం, అంతా చేయడం వల్ల వాళ్ళకేమైనా యూజ్ ఉందా? సో, మనకేమైనా లాస్ ఉందా? మనం నిజాయితీగా అంత మంచిగా బతుకుతున్నాము. సో, జనరల్‌గా మన లైఫ్‌ని మనం మంచిగా లీడ్ చేస్తున్నాం. ఎటువంటి తప్పు చేయకుండా. సో, అలాంటప్పుడు పక్కన వాళ్ళు మన గురించి తప్పుగా చెప్తుంటే మనకెందుకు అంత అంటే అదెలా వస్తదంటే మళ్ళీ మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఎలా ఆలోచిస్తే మనకేం అవసరం? మళ్ళీ దాంట్లో అన్నీ రావు. కొన్ని కొన్ని థింగ్స్ అనేవి మారతాయన్నమాట. సో, జనరల్‌గా చెప్తున్నాను నేను. సో, అది మనం ఆలోచించాల్సినంత అవసరం అస్సలకే లేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. జనరల్‌గా అందరికీ ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది గదా! ఖచ్చితంగా ఉంటుంది. అంటే మ్యాక్సిమం 99.1% ఖచ్చితంగా అందరికీ ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది. సో, ఫేస్‌బుక్ ఉంటుంది. అలాగే ట్విట్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇన్‌స్టాగ్రామ్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది గదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తారు. రీల్స్ స్టేటస్ పెడతారు. అదే స్టోరీలు పెడతారు. స్టోరీలు పెట్టినప్పుడు వాళ్ళని ఇన్‌స్టాగ్రామర్ అనరు. ఒకేలా మోస్ట్‌లీ అనరు. అనేవాళ్ళు ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనరు అలాగా. సో, అదే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి. అరే! వీడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడురా. అరే! ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందిరా అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటా ఉంటారు. సో, ఎందుకు మాట్లాడతారు? ఓకే. ఇలా యూట్యూబ్‌లో ఛానల్ ఉంటే మంచిగా రీచ్ వచ్చి దాని తర్వాత మంచిగా ఇన్‌కమ్ సోర్స్ వస్తుందా అనా? బాగా డబ్బులు సంపాదించేస్తారనా? సో, అదే ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా ఈజీగానే సంపాదించొచ్చు అట్లా కావాలనుకుంటే. ఇన్‌స్టాగ్రామ్ అంటే అందరి గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో, అలాంటి మైండ్ సెట్‌తో ఉంటారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేననమాట. సో, అది. ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడతారు. అట్లాంటప్పుడు అక్కడ ఏం రాని ఈ ఇన్‌స్టాగ్రామరు ఇట్లాగా కంటెంట్ క్రియేటర్ అని చెప్పేసి అక్కడ ఇన్సల్ట్ చేయని వాళ్ళు వేరేజ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు? ఇన్సల్ట్ చేసినంత మాత్రాన మనం ఎందుకు ఫీల్ అవ్వాలసల? మనం ఇదైనా మనకున్న నాలెడ్జ్‌ని మనం షేర్ చేసుకుంటూ మనకున్న నాలెడ్జ్ మనం షేర్ చేసుకుంటూ, మన టైం మనం దీనికిస్తూ, మన హార్డ్ వర్క్ మనం చేస్తూ, మనకు తెలియని విషయాలు మనం తెలుసుకొని దీంట్లో యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, దేంట్లో అయినా మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, పక్కన వాళ్ళు మన గురించి ఆలోచిస్తే మనకేం అవసరం అసల? మనం కరెక్ట్‌గానే చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి తప్పు చేయట్లేదు. ఎవరు డబ్బులు తీసుకొని, దొంగిలించి మనం ఏం చేయట్లేదు కదా! సో, అట్లాంటప్పుడు ఎందుకు ఆలోచించాలి వాళ్ళ గురించి? మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు అసలు పక్కనోళ్ళ గురించి ఆలోచించాల్సినంత అవసరం ఏంటి? సో, అది ప్లస్ ఇంకోటి స్టేజ్ ఫియర్ అనమాట. సో, స్టేజ్ ఫియర్ ఎందుకొస్తదసల?
మనం ఏమన్నా మాట్లాడితే స్టేజ్ మీదకెళ్ళి వేరే వేరే వాళ్ళు చూసి నవ్వుతారనా? సో, అలా నవ్వే వాళ్ళైతే అసలు మనుషులే కాదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మెచ్యూరిటీ మైండ్ సెట్‌తో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారే గానీ నవ్వరు. సరదాగా ఒక 2 మినిట్స్ జస్ట్ అట్లా మన ఫ్రెండ్స్ అట్లా అంటే ఎక్కియొచ్చు. నో ప్రాబ్లమ్. జస్ట్ అది ఫన్ కోసమే. ఎప్పుడైతే అది అఫీషియల్‌గా అలాంటి స్టేజెస్ ఎక్కినప్పుడు మనం మాట్లాడేది ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కినప్పుడు గూడా అది గూడా. ఫస్ట్ స్టెప్ తీసుకొని వాళ్ళ భయాన్ని వాళ్ళు పోగొట్టుకొని స్టేజ్ ఎక్కి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి అదంతా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. అంటే నేను జస్ట్ చెప్తున్నా ఇవన్నీ జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది. సో, సాయంత్రం నుంచి ఫుల్ మూడ్ ఆఫ్‌లో ఉన్నా కాబట్టి బాగా రియలైజ్ అయిన తర్వాత ఇవన్నీ షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నా. సో, అంత అవసరం ఏంటి? సో, ఇప్పుడు స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడుతున్నాం కదా! సో, ఇప్పుడు స్టేజ్ ఎక్కారు. సో, స్టేజ్ ఎక్కుతున్నాం. మనం జస్ట్ ఆ మైక్ తీసుకొని మైక్ లేకుండా గూడా మైక్ తీసుకున్నా, మైక్ లేకపోయినా జస్ట్ మనం స్టేజ్ ఎక్కి అందరిని కాంటాక్ట్ అవుతూ మాట్లాడుతున్నాము. సో, మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చూసి నవ్వితే ఆళ్ళు అసలు మనుషులే కాదు నిజం చెప్పాలంటే. సో, ఎందుకు? అంటే మెచ్యూరిటీ మైండ్ సెట్ ఉంటే డెఫినెట్‌లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాహ్! బ్రో ఏం ప్రాబ్లమ్ లేదు. యాహ్! సి ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వు మాట్లాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోకు. ఇట్లాంటి మాటలు చెప్తారు. సపోర్ట్ చేసే వాళ్ళైతే. సపోర్ట్ చేయకుండా ఎక్కిరించే వాళ్ళైతే ఇన్సల్ట్ చేసే వాళ్ళైతే నవ్వుతారనమాట. సో, వాళ్ళు నవ్వడం వల్ల మనం ఏమన్నా తక్కువైపోతామా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనం స్టేజ్ ఎక్కాలంటే భయపడతాం. సో, అసలు స్టేజ్ ఫియర్ అసలు అవసరమా? ఇంత మాట్లాడుతున్నా నాకు కూడా స్టేజ్ ఫియర్ ఉంది. కానీ అది కంట్రోల్ చేసుకొని అంటే స్టేజ్ ఫియర్ అంటే వేరే వాళ్ళు ఏదైనా మన గురించి ఆలోచిస్తారేమో, ఇలా నవ్వుతారేమో, మన పరువు పోద్దేమో ఇట్లా ఆలోచిస్తాం. అంత అవసరం ఏంటి? అసలు కాన్ఫిడెన్స్ ఉండాలనమాట మనకి. స్టేజ్ ఎక్కుతున్నాము. ఇట్లా కూడా కొంతమంది ఉంటారనమాట. స్టేజ్ ఎక్కుతున్నాము. సో, స్టేజ్ ఎక్కిన తర్వాత మనం ఏమన్నా మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా మనకి అది కాన్ఫిడెన్స్‌గా ఉండాలనమాట. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక ఐడియా ఉండాలి. ఒక ఐడియా ఉండి నువ్వు పోయి మాట్లాడుతున్నప్పుడు గూడా వేరే వాళ్ళు చూసి నవ్వుతున్నారు అంటే అది వాళ్ళ సైడ్ నుంచి తప్పు గానీ, మన సైడ్ నుంచి అసలు తప్పే లేదు. సో, అది షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ స్టేజ్ ఫియర్ అసలు అవసరం గూడా లేదు. ఎందుకంటే అసలు మనకెందుకు అంత స్టేజ్ ఫియర్? జస్ట్ స్టేజ్ మీదకి పోయి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం చెప్పి గమ్ముగా వచ్చేస్తే సరిపోద్ది. సో, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు మనకసలు సంబంధమే లేదు. జస్ట్ మనం కరెక్ట్‌గా చేస్తున్నాము అంటే నో ప్రాబ్లమ్ అనమాట. అది షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేశాననమాట. సో, ఇంకోటొచ్చేసి ఇందాక నేను చెప్తున్నా కదా! పబ్లిక్ టాక్. మెయిన్ థింగ్ ఇదే. మనం కరెక్ట్‌గానే ఉన్నాం. మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన గురించి మళ్ళీ తప్పుగా ఆలోచిస్తారేమో. మనం అంతా బానే ఉన్నాము. ఎవరిని ఏం మోసం చేయలేదు. ప్రశాంతంగా అంతా మన లైఫ్ మంచిగా లీడ్ చేస్తున్నాము. వీళ్ళున్నారు. ఎవరో ఒకరు పక్కన వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, నైబర్స్ వీళ్ళందరూ మనల్ని చూసి ఓకే. మనం ఏం తప్పు చేయలేదు. బట్ వాళ్ళెందుకు అలా ఆలోచిస్తున్నారు? అది వాళ్ళ మైండ్ సెట్ కదా! సొసైటీ చాలా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఒకరు తప్పు చేసినా, తప్పు చేయకపోయినా వాళ్ళ కళ్ళు తప్పు సైడే చూస్తాయి. వాళ్ళు ఎంత మంచి చేసినా ఆ నెగటివిటీ మైండ్ సెట్ మోస్ట్‌లీ అందరికి అలాగే ఉంది. ఈ సొసైటీలో నెగటివిటీ మైండ్ సెట్ అనమాట. సో, ఒక 2 పర్సన్స్ అలా అక్కడ వెళ్తున్నా కూడా ఓకే. వీళ్ళు ఇలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా ఆలోచించే వాళ్ళకి అసలు పనే లేదు. ఆలోచించే వాళ్ళకి పనే లేదనమాట. ఇఫ్ వాళ్ళు గుడ్ పర్సన్స్ అయితే. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ ఏదో ఒకటి మంచి బాండింగ్ ఆర్ మంచి ఫ్రెండ్స్ గానీ ఏదో ఒకటి అవ్వని మంచి రిలేషన్‌షిప్ ఉన్నారు. వాళ్ళేం తప్పు చేయలేదు. అలా ఉన్నప్పుడు వాళ్ళ గురించి నెగెటివ్‌గా ఆలోచించాల్సినంత అవసరం ఏంటి? అలా ఆలోచించడం వల్ల నీకేమైనా యూజ్ ఉందా? మీతో మాట్లాడుతున్నా. మీకేమైనా యూజ్ ఉందా? లేదు గదా! సో, అటువంటప్పుడు ఎందుకు మీకు? అలా ఆలోచించే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. ఎందుకు వాళ్ళకి? సో, మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన గురించి మనం ఎప్పుడైనా తప్పు చేయకుండా నీట్‌గా మన పాటికి మన లైఫ్‌ని లీడ్ చేస్తున్నప్పుడు ఎటువంటి తప్పు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అటువంటప్పుడు మనకు అస్సల రిగ్రెట్ ఫీలే ఉండకూడదు. మనం ఏం తప్పు చేయట్లేదు కాబట్టి.
వాళ్ళు ఏం ఆలోచించుకున్నా మనకు అసలు అవసరమే లేదు కదా. సో అది షేర్ చేయాలనిపించింది, సో షేర్ చేశాను. సో ఇంకా ఈ పబ్లిక్ గురించి మాట్లాడుకోవాలంటే లాస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఎంత మంచిగా ఉన్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈ పబ్లిక్ మాట్లాడుతూనే ఉంటారు. ఎవరైతే క్రిటిసైజ్ అండ్ ఇన్సల్టింగ్ చేసే మైండ్ సెట్తో ఉంటారో డెఫినెట్లీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అవి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇంతసేపు చెప్పింది అదే. సో అది. సో మెయిన్ కంక్లూజన్ ఏంటి అంటే, ఇలా వీళ్ళ గురించి ఆలోచించాలి అసలు. అంటే అసలు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎటువంటి తప్పు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నీ లైఫ్ నువ్వు మంచిగా లీడ్ చేస్తున్నావు అన్నప్పుడు మాత్రం అస్సలు అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో అది. సో ఈరోజు డైలీ టాస్క్స్ అంటే వర్కౌట్ అయితే ఈరోజు మనకి లేదు, బట్ చాలా తిరిగామన్నమాట ఈరోజు బయట అంటే కాలేజ్ నుంచి వచ్చి రాగానే కాసేపు అలా బయటంతా తిరిగాం. అండ్ మోస్ట్లీ స్టెప్స్ అయితే 8,000 అలా అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ వీడియోస్ అప్లోడింగ్ వచ్చేసి వన్ డే ల్యాగ్ అనమాట. మొన్న అప్లోడ్ చేయలేదు యూట్యూబ్ టెక్నికల్ ఇష్యూస్, నేను వీడియోలో చెప్పా ఆల్రెడీ. సో అది. సో టెక్నికల్ ఇష్యూస్ అయ్యే అప్లోడింగ్ స్పీడ్, దానివల్లే మనకి లేట్ అవుతుంది వీడియోస్ అప్లోడింగ్ కూడా. టైం టు టైం చేస్తున్నాం. అండ్ అంతా షెడ్యూల్ మంచిగా సెట్ చేసుకోవాలని చెప్పా కదా. సో అది ప్లాన్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ప్లాన్ చేసేటప్పుడు, లేదంటే ప్లాన్ చేసిన తర్వాత ఎలా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పేసి మీకు ఖచ్చితంగా చెప్తాను. సో అది. సో ప్రస్తుతానికైతే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.